ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని గురించి తెలుసుకుందాము. మరియు ఆయనపై నిరీక్షణ కలిగి ఉండుట అనే విషయంపై ఈరోజు మనం మెసేజ్ చెప్పుకుందాము. అయితే మెసేజ్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరలోకమందు నా స్వామి, నా ప్రియమైన పరలోకమందు దేవా, నీ మహిమగల నామానికి స్తుతులు స్తోత్రములు. ఈరోజు నీ వాక్యాన్ని వినుటకు మమ్మల్ని సమకూర్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ సందేశం వినే ప్రతి ఒక్కరి హృదయమును తాకండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు జ్ఞానమును అనుగ్రహించండి ప్రభువా. యెహోవా వాక్యము దీపమై ఉన్నదని 119, 105 అన్నట్లుగా ఈరోజు నీ వాక్యం మాకు మార్గమును వెలుగిచ్చినట్లుగా చేయుము. ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే తక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే తక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వే తక్కినా లేదయ్యా ఎక్కడ ఆనందం. ఈ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నీ ప్రేమ ఏ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే తక్కినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే తక్కినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా
నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. దేవుని యొక్క వాక్యం ఈవేళ ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆలోచించుకోబోయే విషయము, వివరించుకోబోయే అంశము దేవుని గురించి తెలుసుకోవడము మరియు ఆయనపై నిరీక్షణ కలిగి ఉండుట. ఈ అంశంపై మనం పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని రెఫరెన్స్లు తీసుకొని మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు దేవుని స్వభావమును, ప్రేమను, కృపను తెలియజేస్తుంది. యెహోషువ 6:3 మనము యెహోవాను తెలుసుకుందాము, ఆయనను తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాం. దేవుడి గురించి మనము తెలుసుకొనుట ముందు అవసరం. దేవుడి గురించి తెలుసుకోవడం అంటే కేవలం వినడం కాదు, కానీ ఆయన వాక్యాన్ని చదవడము, ప్రార్థనతో ఆయనతో మాట్లాడడము, జీవితంలో ఆయనను అనుభవించడం, మన జీవితాల్లోనే అతని గురించి అనుభవించడం. కీర్తనలో 46:10 చూసుకుంటే, నిశ్చలముగా ఉండుడి, నేను దేవుడినని తెలుసుకొనుడి. మన జీవితాల్లో ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అదే సమయంలో మనకు నిరీక్షణకు పరీక్ష. యెషయా గ్రంథం 40:31 చూసుకుంటే, యెహోవా కొరకు నిరీక్షించువారు బలమును నూతనపరచబడుదురు. నిరీక్షణ అంటే ఆలస్యం కాదు, అది దేవుని సమయంపై విశ్వాసము. అబ్రహాము, దావీదు, యేసేబు అందరూ కూడా నిరీక్షణలో దేవుని మహిమను చూశారు. వాళ్ళు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి అబ్రహాం ఏటి, యేసేబేటి, దావీదేటి, వాళ్ళు దేవుని యొక్క మహిమను చూడగలిగారు. మనము కూడా కష్టకాలంలో, అనారోగ్యంలో, కుటుంబ సమస్యల్లో దేవుడిపై విశ్వాసంతో నిరీక్షించే సమయము మనకి సమాధానం ఇస్తుంది. రోమియోలకు రాసిన 8:25 మనము చూడని దానికే నిరీక్షించినట్లుగా సహనముతో నిరీక్షించదము. దేవుడి యందు మనం నిరీక్షణ కలిగి ఉండినట్లయితే మనము మహిమ చూస్తాం, దేవుడి యొక్క మహిమను. అయితే అబ్రహాము, యేసేబు, దావీదు ఎలాగైతే చూశారో మనము కూడా చూడగలుగుతాము. అయితే ఈ ఉదయకాల సమయము దేవుడి యందు మనము నిరీక్షణ కలిగి, దేవుడు ఎవరు, దేవుడు మన పట్ల ఏం చేశారు, భూమిపైకి వచ్చి ఏం చేశారు అనే దానిపై మనం ఆలోచించినట్లయితే, మన గురించే ప్రాణం పెట్టిన దేవుడు అతను, మన గురించే శ్రమపడిన దేవుడు అతను, కేవలం మన గురించి. అయితే ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యం వినుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సందేశాన్ని వినే ప్రతి ఒక్కరిగా ఆశీర్వదించము. వారి హృదయాల్లో నీపై విశ్వాసము మరియు నిరీక్షణ పెంపొందించుము. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వినే ప్రజలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. దేశ రాష్ట్ర ప్రజలను నీ శాంతితో నింపండి. సంఘాలను, సేవకులను బలపరచండి. గర్భిణీలను కాపాడి ఆరోగ్యంగా ఉంచండి ప్రభువా. వృద్ధులను బలపరచము. యవ్వనస్తులను మంచి మార్గంలో నడిపించండి యేసయ్య. వ్యాపారస్తులు అభివృద్ధి పరచండి ప్రభువా. వ్యాపారమందు మంచి నిలకడమైన వ్యాపారం జరుగుటకు సహాయం చేయండి. చేతి పనులను ఆశీర్వదించండి. ఉద్యోగస్తులకు స్థిరత్వం మరియు శాంతి ప్రసాదించము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచము ప్రభువా. సమస్యలో ఉన్నవారికి మార్గం చూపించండి. నిరాశలో ఉన్నవారికి ఆశతో నింపండి ప్రభువా. మేము నీపై నిరీక్షించి ఉన్నాము. మా జీవితాల్లో నీ చిత్తమే నెరవేరినట్లు సహాయం చేయండి. ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.